హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుడ్ ఎర్నింగ్స్ తెలుగు. మనం ఈరోజు వీడియోలో ఒక 5 అద్భుతమైన స్టాక్స్ చెప్పాలంటే ఆ స్టాక్ ప్రైస్ గురించి నేను మాట్లాడను, వాళ్ళ గ్రోత్ గురించి మాట్లాడతాను, కంపెనీ గ్రోత్ గురించి. ఆ గ్రోత్ ఎంత గ్రోత్ ఉంటుందంటే ఆ 5 కంపెనీస్లో చాలా, అసలు చెప్పాలంటే చాలా గ్రోత్ అయితే ఉంది ఫ్యూచర్లో. ఇంకా ఇక్కడి నుంచి చాలా గ్రోత్ ఉంది. మెయిన్గా నేను స్టాక్ ప్రైజెస్ గురించి కానీ నేను అంటే స్టాక్ రికమెండేషన్స్ అయితే చేయకూడదు. రీసెంట్గా సెబీస్ రూల్స్ అయితే బాగా చాలా స్ట్రిక్ట్గా అయితే ఉంది. మనం ఏ స్టాక్ని రికమెండ్ చేయకూడదు, బై ఆర్ సెల్ రికమెండేషన్స్ అయితే ఇవ్వకూడదు. ఇక్కడ జస్ట్ మనం ఒక కంపెనీ గురించి మనం స్టడీ చేస్తూ ఆ కంపెనీలో గ్రోత్ ఎంత ఉంది అండ్ ఆ కంపెనీ ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడి నుంచి మనం చూస్తే ఒక చిన్న కంపెనీ అది ఎలా గ్రో అవుతుంది వాటి గురించి మనం మాట్లాడుకుందాము. ఇక్కడ స్టాక్ ప్రైస్ గురించి కానీ వేటి గురించి మనం డిస్కస్ చేయట్లేదు, కంపెనీ గ్రోత్ మాత్రమే మనం డిస్కస్ చేస్తున్నాము. ముందుగా డిస్క్లైమర్, ఇది ఎక్కువ ఎటువంటి రికమెండేషన్ కాదు. అండ్ మీరు ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు ఓన్ రీసెర్చ్ చేసి తర్వాత మీ ఓన్ డిసిషన్ అయితే తీసుకోండి. ముందుగా చెప్పాలి డిస్క్లైమర్లో, ఈ 5 స్టాక్స్ని నేను రీసెంట్గా బై చేశాను అండ్ హోల్డ్ చేస్తాను ఈ స్టాక్స్ని అయితే. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో, డెఫినెట్గా స్కిప్ చేయకుండా వినడానికి ట్రై చేయండి. మెయిన్ థింగ్ ఒక స్టాక్ పేరు తెలియడం కాదు ఇంపార్టెంట్, ఆ స్టాక్లో గ్రోత్ ఎంత ఉండబోతుంది ఇక్కడ నుంచి, అంటే అసలు బిజినెస్లో ఏమి ఉంది, అసలు ఆ కంపెనీ గురించి మనకు నీట్గా తెలిస్తేనే మనకు ఆ స్టాక్ అయితే మనం హోల్డ్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్కెట్ పడినా కూడా, ఇప్పుడు మనం చూస్తే మన మార్కెట్ చాలా హై వాల్యుయేషన్స్లో అయితే ఉంది. కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ అయితే మనకు కనపడుతున్నాయి, అంటే వస్తుందని చెప్పలేము, వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. ఇలా కరెక్షన్ వచ్చినప్పుడు భయపడకుండా హోల్డ్ చేసే కెపాసిటీ రావాలంటే మన కంపెనీ గురించి మనకి బాగా తెలియాలి, అప్పుడే మనం హోల్డ్ చేయగలం. ఒకవేళ స్టాక్ పడినా కూడా మనం ఇంకా యాడ్ చేసే అంటే నమ్మకం అయితే వస్తుంది, ఇంకా యాడ్ చేయొచ్చు ఆ టైంలో, అది మంచి ఆపర్చునిటీ కూడా వస్తుంది చెప్పాలంటే. ఇలాగ మన కంపెనీ గురించి మనం డీప్గా తెలిసి ఆ కంపెనీ గురించి బాగా మనకు నమ్మకం ఉన్నప్పుడే మళ్ళీ ఇంకా దానిలో యాడ్ చేస్తూ రాగలం. ఫస్ట్ థింగ్, మన స్టాక్ మార్కెట్లో బాగా సంపాదించాలి అంటే ఒక స్టాక్లో బాగా మనకి మనీ రావాలి అంటే, మనకి ఫర్ ఎగ్జాంపుల్ చాలా స్టాక్స్ ఉంటాయి మన స్టాక్ మార్కెట్లో, అంటే మంచి స్టాక్స్ కనబడుతూనే ఉంటాయి. కానీ ఒక కంపెనీ పైన మనం హ్యూజ్ అమౌంట్ పెడితేనే మనకి ఒక మంచి అమౌంట్ అయితే వస్తుంది, డెఫినెట్గా రిటర్న్స్ వస్తాయి. కానీ ఆ అమౌంట్ పెట్టడానికి నమ్మకం రావాలంటే ఆ కంపెనీ బిజినెస్ కానీ వాటి గ్రోత్ ప్రాస్పెక్ట్స్ కానీ మనకు క్లియర్గా తెలిసినప్పుడే దానిలో మనం అప్పుడు అమౌంట్ ఎక్కువ పెట్టచ్చు, మనకి రిటర్న్స్ కూడా వస్తాయి. ఇప్పుడు చాలా స్టాక్స్ అయిపోయి మనం కొంచెం అమౌంట్స్ పెట్టుకుంటా వెళ్ళినప్పుడు రిటర్న్స్ కూడా మనకి తక్కువే వస్తుంది. కాబట్టి ఫస్ట్ థింగ్, మనం కంపెనీ బిజినెస్లో వాటి గ్రోత్ గురించి మనం ఈ వీడియోలో మనం డీప్గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ముందుగా అంటే మార్కెట్ గురించి ఒకసారి మాట్లాడదాం. అంటే నేను స్టాక్ మార్కెట్ అంటే కొంచెం పడే ఛాన్స్ ఉంది అన్నట్లుగా చెప్పాను కదా, అంటే అది ఎవరు గ్యారంటీ చెప్పలేరు పడిపోతుందని చెప్పి. కొంతమంది ఎక్స్పర్ట్స్ అయితే అనుకుంటున్నారు మోస్ట్లీ బడ్జెట్ తర్వాత, ఈ బడ్జెట్ జూలై 23 ఉండబోతుంది కదా, దాని తర్వాత కొంచెం కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నట్లుగా ఫీల్ అవుతున్నారు. మెయిన్గా అంటే ఈ ర్యాలీ ఎందుకు వస్తుందంటే మెయిన్గా చెప్పాలంటే ఈ బడ్జెట్ వల్లే. ఈ బడ్జెట్ మీద హై ఎక్స్పెక్టేషన్స్తో మనకి రైల్వే స్టాక్స్ కానీ, షిప్పింగ్ స్టాక్స్ కానీ, కొన్ని ఇన్ఫ్రా స్టాక్స్ అన్ని బాగా పెరుగుతున్నాయి. అంటే ఇప్పుడు కూడా ముందుగా మార్కెట్ తీసుకుంటుంది, ఎప్పుడు కూడా ఈ ముందుగా అంటే ఈ బడ్జెట్లో అంటే ఎక్కువ ఎలొకేషన్ ఇస్తారు దీనికి, అలా గ్రోత్ ఉండబోతుంది అనే దాంతో ముందుగానే స్టాక్స్ అయితే ర్యాలీ అవుతుంటాయి. ఒకవేళ నిజంగా పాజిటివ్గా ఇచ్చినా కూడా మళ్ళీ కొంచెం కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ అయితే కనబడుతుంది. బడ్జెట్ తర్వాత కొంచెం కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ అయితే నేను అనుకుంటున్నాను, కానీ ఎంతవరకు కరెక్ట్గా ఉంటుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ వాల్యుయేషన్స్ మనం చూసినప్పుడు కొంచెం అంటే మన హోల్ ఇండెక్స్ వైజ్ మనం చూసినప్పుడు కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయి, స్టాక్ వైజ్ చూసినా కూడా కొంచెం లిటిల్ ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయి. కానీ మన ఇండియా గ్రోత్ స్టోరీ మనం చూస్తుంటే చాలా ఎక్సలెంట్గా ఉండే ఛాన్సెస్ అయితే మనకు కనబడుతుంది. మెయిన్గా చెప్పాలంటే కొన్ని సెక్టర్స్ నేను బాగా ఫోకస్ చేస్తున్నాను. కొన్ని ఇప్పుడు షిప్పింగ్ కంపెనీస్ మనం చూస్తే, షిప్పింగ్ కంపెనీస్ కానీ రైల్వేస్ కానీ నేను చాలా ఎక్కువ డీప్గా చూస్తున్నాను. మన మెయిన్ గవర్నమెంట్ మనం చూస్తే మెయిన్గా అంటే ట్రాన్స్పోర్ట్ సెక్టర్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తుంది. మెయిన్ మేక్ ఇన్ ఇండియా ఎక్కువ అంటే దాని మీద చూస్తున్నారు కదా, ఇక్కడే మన ప్రొడక్షన్ ఎక్కువ చేసి ఎక్స్పోర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఎవ్రీ సెక్టర్లో. దానివల్ల అంటే మెయిన్ ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా అండ్ చీప్గా అయ్యేటట్టు వేరే కంట్రీస్కి ట్రై చేస్తున్నారు. దానిలో వన్ ఆఫ్ ద సెక్టర్ మనం చూస్తే రైల్వేస్లో అంటే ఎక్కువ మనకి చెప్పాలంటే ఇంకా మన రైల్వే సెక్టర్ చాలా బేసిక్ దానిలో ఉంది. ఓల్డ్ వ్యాగన్స్ రన్ అవుతున్నాయి, ఓల్డ్ ట్రైన్స్ రన్ అవుతున్నాయి, అన్నీ అంటే ఇంకా చాలా ట్రాన్స్ఫర్మేషన్ చేయాల్సి అయితే ఉంది. డెఫినెట్గా మన ఓల్డ్ ట్రైన్స్ అన్ని చాలా వరకు చేంజెస్ అయితే వస్తాయి, న్యూ ట్రైన్స్, ఫాస్ట్ ట్రైన్స్ వస్తాయి, ఇంకా చాలా చేంజెస్ అయితే రైల్వే సెక్టర్లో అయితే డెఫినెట్గా వస్తుంది. దీని మీద హ్యూజ్ బడ్జెట్ అయితే పెట్టబోతున్నారు. అండ్ రైల్వే స్టాక్స్కి డెఫినెట్గా అంటే బాగా ఆల్రెడీ ఆర్డర్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా కంపెనీస్కి చాలా ఆర్డర్స్ అయితే ఉన్నాయి, అది ఎగ్జిక్యూషన్ చేయాల్సి అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ 10 yearsలో ఇంకా చాలా వ్యాస్ట్ చేంజెస్ అయితే రాబోతుంది ఈ ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్లో, మెయిన్గా రైల్వేస్. అండ్ నెక్స్ట్ మన షిప్పింగ్ కంపెనీస్లో మనం చూసినా కూడా అదర్ కంట్రీస్కి ట్రాన్స్పోర్టేషన్ చేసేది షిప్పింగ్ ద్వారా చేస్తారు. కాబట్టి ఈ షిప్స్ కూడా చాలా బిల్డ్ చేస్తారు, కొత్త షిప్స్ అయితే వస్తాయనే టాక్ అయితే ఉంది. సో దట్ ఈ షిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి మంచి లాభం అయితే డెఫినెట్గా అయితే ఉంది. అండ్ షిప్ బిల్డింగ్లో కూడా మనం చూస్తే మన డిఫెన్స్ సైడ్ కూడా మనం చూడొచ్చు. మన డిఫెన్స్లో కూడా షిప్ బిల్డింగ్ అంటే వార్ షిప్స్ ఉంటాయి చూడండి, అవి కూడా ఎక్కువ మనకి ప్రజెంట్ ఇండియాలో మనం చూస్తే మన ఇండియాకి చాలా తక్కువ ఉన్నాయి వార్ షిప్స్ అయితే, అండ్ మెరైన్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి.
గవర్నమెంట్ ఆల్రెడీ పెద్ద పెద్ద ఆర్డర్స్ అయితే ఆల్రెడీ వార్షిప్స్కి అయితే ఇచ్చేశారు. మన కొచ్చిన్ షిప్ యార్డ్ చూసినా కూడా, మెస్గాన్ డాక్స్ చూసినా, ఇంకా జిఆర్ఎస్సి చూసినా కూడా చాలా ఆర్డర్ బుక్ అయితే చాలా హ్యూజ్గా బిల్డ్ అయింది. ఆల్రెడీ గవర్నమెంట్ అయితే ఈ వార్షిప్స్కి మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ఆర్డర్స్ అయితే ఇచ్చేసింది. పెద్ద పెద్ద ఆర్డర్ బుక్స్తో ఆల్రెడీ కంపెనీస్ అయితే ఉన్నాయి. సో దట్ మనం చూస్తే ఈ స్టాక్స్ కొచ్చిన్ షిప్ యార్డ్ కానీ, జిఆర్ఎస్సి కానీ, ఈ స్టాక్స్ అన్ని చాలా ర్యాలీ అవుతున్నాయి రీసెంట్ టైమ్స్లో. అండ్ ఇంకొక సెక్టర్ మనం చూడాల్సింది సోలార్ రెన్యూబుల్ ఎనర్జీ. మనకు తెలిసిందే దీనిలో మనకి హ్యూజ్ ఆపర్చునిటీ అయితే ఉంది. ఇంకా మన స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాం, ఇంకా చాలా చూడబోతున్నాం. ఇక్కడ మనం గ్రీన్ ఎనర్జీ సైడ్ అయితే డెఫినెట్గా మనం చూడాలి. దీనిలో మన నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ 10 yearsలో కూడా మన ఈ సెక్టార్స్ అన్నీ కూడా మనకి చాలా అసలు సస్టైనబుల్ గ్రోత్ అయితే ఉండబోతుంది. మన ఇండియాలో చాలా చేంజెస్ అయితే మనకు కనబడుతుంది అని అనుకుంటున్నాను నేను. ఈ సెక్టార్స్ అన్నిటిపైన నేనైతే హ్యూజ్ బెట్ అయితే చేస్తున్నాను. రైల్వేస్ కానీ, డిఫెన్స్లో షిప్పింగ్ కంపెనీస్లో కానీ, అండ్ సోలార్, గ్రీన్ ఎనర్జీ సైడ్, రెన్యూబుల్ ఎనర్జీ సైడ్, ఇవన్నీ కూడా నేను చాలా హ్యూజ్గా అయితే బెట్ చేస్తున్నాను. అండ్ స్టాక్స్ కూడా అలాగే పెరుగుతూ ఉన్నాయి కూడా ప్రజెంట్ మనం చూస్తే. ఓకే, స్టాక్స్కి వద్దాం ఇప్పుడు. ఫస్ట్ స్టాక్ వస్తే మెరైన్ ఎలక్ట్రికల్స్. ఈ స్టాక్ ఈ రోజు నేను బై చేశాను. మనకి టెలిగ్రామ్ ఛానల్లో మీకు అప్డేట్ అయితే చేశాను కదా. ఈరోజు టెలిగ్రామ్ ఛానల్ ఈరోజే ఓపెన్ అయింది కదా, అందరూ యాడ్ అయ్యారు. అండ్ మీకు అప్డేట్స్ వస్తున్నాయి కదా, ఎలా ఫీల్ అవుతున్నారో ఒకసారి కామెంట్లో పెట్టండి. అండ్ ఈ మెరైన్ ఎలక్ట్రికల్స్ ఈరోజు నేను ఎంటర్ అయ్యాను. అది నాకు చెప్పాలంటే రోజు నేను బై చేయడానికి ట్రై చేసినా కూడా సెల్లర్స్ అయితే లేరు. అట్లా ఈ రోజు అయితే నేను బై చేశాను. ఆల్మోస్ట్ 180 రూపీస్ నుంచి ట్రై చేస్తుంటే ఇప్పుడు నాకు 228 రూపీస్కి అయితే నేను బై చేశాను. వాల్యుయేషన్స్ వైజ్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నా కూడా దీనిలో గ్రోత్ అంతా ఉండబోతుంది అన్న ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. కొంతమంది అనుకోవచ్చు వాల్యుయేషన్స్ అబ్నార్మల్గా ఉన్నాయి కదా, 118 PE అంటే చాలా టూ మచ్ హై కదా, అంటే ఈ టైంలో బై చేస్తే మనకి పెరుగుతుందా అని అనుకోవచ్చు. అండ్ మీకు ఒక చెప్పాలి, నా పాస్ట్ ఎక్స్పీరియన్స్ మీకు చెప్పాలి. శక్తి పంప్స్ మీకు ఆల్మోస్ట్ 1 year 1.5 year బ్యాక్ మీకు మన ఛానల్లోనే నేను డిస్కస్ చేశాను ఆ స్టాక్ని. అప్పుడు 400 రూపీస్ స్టాక్, అది ఇప్పుడు చెప్పాలంటే 4,000 రూపీస్కి అయితే వెళ్ళింది. మిడిల్లో ఏమైందంటే పెరుగుతున్న టైంలో ఆల్మోస్ట్ 1,000 రూపీస్ ఆ రేంజ్లో ఉన్నప్పుడు అది స్టాక్ వాల్యుయేషన్స్ అబ్నార్మల్గా ఆల్మోస్ట్ అయినట్లుంది, చాలా పెరిగిపోయింది. నాకు ఆ టైంలో అంటే అబ్నార్మల్ వాల్యుయేషన్స్ అయిపోయింది కదా అని చెప్పి నేనైతే సెల్ చేసేసాను స్టాక్ని అయితే. ఇంత వాల్యుయేషన్స్లో అంటే ఎంత గ్రోత్ ఉన్నా కూడా అది అబ్నార్మల్ వాల్యుయేషన్స్ కదా అని చెప్పి స్టాక్ని సెల్ చేసినప్పుడు నెక్స్ట్ రిజల్ట్స్ వచ్చింది, నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్. అది ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ చెప్పాలంటే. ఆ రిజల్ట్స్తో ఎంత వీళ్ళకి ప్రాఫిట్ వచ్చిందంటే దానివల్ల వీళ్ళ PE 20కి పడిపోయింది, 20 కన్నా బిలో పడిపోయింది ఒకేసారి ఒక్క రిజల్ట్స్తో. సో దట్ ఆ స్టాక్ నేను 1000 దగ్గర సెల్ చేసిన స్టాక్ అది 400 నుంచి 1000 వరకు నేను హోల్డ్ చేయగలిగాను. ఆ తర్వాత 4000 రూపీస్కి వెళ్ళిపోయింది ఆ స్టాక్ని. మళ్ళీ నేనైతే క్యాచ్ చేయలేకపోయాను. ఒక కంపెనీలో మనకి అంత గ్రోత్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి వాల్యుయేషన్స్ని మనం కన్సిడర్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ స్మాల్ క్యాప్ కంపెనీస్ అవి 2000 మార్కెట్ క్యాప్ ఉన్నవి, 3000 మార్కెట్ క్యాప్ ఉన్నవి, వాళ్ళకి అబ్నార్మల్గా గ్రోత్ వచ్చినప్పుడు ఈ PE మనకి పెరిగినా కూడా వాళ్ళ రిజల్ట్స్తో మళ్ళీ ఆ PE తగ్గిపోతూ వస్తుంటుంది. అంత గ్రోత్ ఉన్నప్పుడు డెఫినెట్గా మన PEని అయితే ఒకసారి చూడకూడదు ఈ స్మాల్ క్యాప్ కంపెనీస్లో. లార్జ్ క్యాప్ కంపెనీస్లో ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh 2 lakh crore మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీస్లో ఒకవేళ అబ్నార్మల్గా ఉందనుకోండి, 80 PE అంటే ఆ రేంజ్లో రన్ అవుతే కొంచెం కష్టం. అప్పుడు కూడా గ్రోత్ ఉంటే స్టాక్ అయితే పెరుగుతుంటుంది స్లోగా. కానీ అప్పుడు లార్జ్ క్యాప్ కంపెనీస్ అంత PEలో ట్రేడ్ అవుతున్నప్పుడు కొంచెం మనకి అంత స్టాక్ పెరిగే ఛాన్సెస్ తక్కువ. కానీ స్మాల్ క్యాప్ స్టాక్స్లో అయితే స్టాక్ PE ఉన్న గ్రోత్ అయితే అబ్నార్మల్గా ఉన్నప్పుడు స్టాక్ ప్రైజెస్ అయితే పెరుగుతూ ఉంటాయి. ఓకే, ఫస్ట్ స్టాక్ మనం చూసినప్పుడు మెరైన్ ఎలక్ట్రికల్స్. ఈ వీళ్ళ బిజినెస్ ఏం చేస్తారో మనం ఒకసారి చూద్దాం. ద కో ఈజ్ ఎంగేజ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సేల్ ఆఫ్ ఆల్ టైప్ ఆఫ్ మెరైన్ అండ్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ లైక్ స్విచ్ గేర్స్, కంట్రోల్ గేర్స్ ఎక్సెట్రా. వీళ్ళ మెయిన్ బిజినెస్ మనం చెప్పాలంటే మెరైన్, వీళ్ళు షిప్స్ ఉంటాయి చూడండి, ఈ షిప్స్లో డిఫెన్స్ షిప్స్ కానీ వేరే షిప్స్, పెద్ద పెద్ద షిప్స్లో వీటిలో ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ వీళ్ళు డిజైనింగ్ చేయడం కానీ, వీళ్ళు ఇంకా కొన్ని షిప్స్లో కావాల్సినవి ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ చేసేదానికి కొన్ని కావాల్సినవి అయితే ఉన్నాయి. వాటిలో ఈ షిప్ బిల్డింగ్ వాటిలో అయితే వీళ్ళు వర్క్ చేస్తుంటారు. వీళ్ళకి మేజర్ రెవెన్యూస్ ఎక్కువైతే ఈ షిప్స్ నుంచే వస్తున్నాయి, షిప్ బిల్డింగ్ నుంచి ఏదైతే వస్తుంది వీళ్ళకి మేజర్ రెవెన్యూస్ అయితే. అండ్ ఆల్సో ఎంగేజ్ ఇన్ రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్, స్పెసిఫికలీ సోలార్లో కూడా వీళ్ళు ప్రెసెన్స్ అయితే ఉంది, కానీ చాలా నెగ్లిజిబుల్ ప్రెసెన్స్ అయితే ఉంది ప్రెసెంట్ అయితే. ఫ్యూచర్లో పెరగచ్చేమో చెప్పలేము అది. ఇట్ ఆల్సో ప్రొవైడ్ సర్వీసెస్ లైక్ డిజైనింగ్, fabricating etc. for all type of electrical and electronic installation in India and abroad and undertake annual maintenance contracts. మెయిన్గా చెప్పాలంటే ఎలక్ట్రికల్ ఇంటిగ్రేషన్స్ అయితే వీళ్ళు చేస్తుంటారు. పెద్ద పెద్ద కాంప్లెక్స్ అంటే ఏదైనా బిల్డింగ్స్ కానీ అండ్ ఏదైనా ఇండస్ట్రీస్ కానీ, ఇంకా ఇప్పుడు చెప్పాను కదా మెరైన్ షిప్స్లో కానీ చాలా ఉంటాయి ఎక్విప్మెంట్స్ చెప్పాలంటే మెరైన్ వాటిలో డిజైనింగ్ కానీ, ల్యాండ్కి సంబంధించినవి, ఫైర్ ప్రొటెక్షన్ సంబంధించినవి అండ్ చాలా ఉన్నాయి చెప్పాలంటే మెరైన్ వాటిలో. మెరైన్ నుంచి చెప్పాలంటే 80% దాకా రెవెన్యూస్ అయితే వస్తున్నాయి. రెస్ట్ ఇంకా వేరే ఇండస్ట్రీస్ కానీ వాళ్ళు చేస్తున్నారు. ఎలాంటి ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ డిజైనింగ్ చేయడం కానీ వీటి మీద అయితే వీళ్ళు వర్క్ చేస్తున్నారు. వీళ్ళకి నెక్స్ట్ ఇదే కాదు,
ఇంకా డేటా సెంటర్స్ కూడా ఆపర్చునిటీ అయితే ఉంది. ఇంకా వీళ్ళు ఇంకా మెన్షన్ చేయలేదు కానీ డేటా సెంటర్స్లో కూడా వీళ్ళకి ఆపర్చునిటీ అయితే ఉంది. ఇంకా వీళ్ళకి రెవెన్యూస్ అయితే వీటి నుంచి రావట్లేదు కానీ వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నట్లుగా టాక్ అయితే ఉంది. అండ్ రైల్వేస్లో కూడా వీళ్ళకి ఛాన్సెస్ అయితే ఉంది. ఎలక్ట్రికల్ సర్క్యూట్ కానీ వీటిలో ఛాన్స్ అయితే ఉంది. ఇది పెద్ద ఆపర్చునిటీ అయితే ఉంది వీళ్ళకి. ప్రెసెంట్ మనం చూస్తే వీళ్ళ ఆర్డర్ బుక్ గురించి ఫర్దర్గా మనం చెప్దాం. ఇప్పుడు ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ మనం చూస్తే 2800 crores దాకా ఉంది. చాలా చిన్న కంపెనీ. అండ్ వీళ్ళకి స్టాక్ పీ మీద చూడొచ్చు 112 ఉంది. అది కూడా నిన్న డేటా ఇది. ఈ రోజు ఇంకా పెరిగింది. ఇప్పుడు 120కి వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. అండ్ డెట్ టు ఈక్విటీ 0.39 కంఫర్టబుల్గా ఉంది చెప్పాలంటే. ప్రమోటర్ ప్లెడ్జ్ కూడా ఏమీ లేదు, 0%. వీటి ఫండమెంటల్స్ గురించి నేను ఎక్కువ డీప్గా వెళ్ళను. మెయిన్గా బిజినెస్ గురించి వెళ్తాను. కంపెనీ ఫండమెంటల్ వైజ్ అయితే బాగానే ఉంది చెప్పాలంటే. ఈ కంపెనీ ఆర్డర్ బుక్ మనం చూస్తే వీళ్ళకి కన్సిస్టెంట్గా ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. చిన్న చిన్న ఆర్డర్స్ అయితే కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి. అండ్ మన మెయిన్గా చిన్న చిన్న ఆర్డర్స్ కాదు, అంటే పెద్ద పెద్ద ఆర్డర్స్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మన చిన్న చిన్న ఆర్డర్స్ మనం చూస్తే డీసీ డెవలప్మెంట్ హైదరాబాద్ రీసెంట్గా న్యూస్ అయితే వస్తుంది. ప్రిన్సిటన్ డిజిటల్ గ్రూప్ మనం చూస్తే June 14 మన కోచిన్ షిప్ యార్డ్ నుంచి ఆర్డర్ అయితే వచ్చింది. మనం మెయిన్గా చెప్పాలంటే ఈ కోచిన్ షిప్ యార్డ్ కానీ మెస్గాన్ డాక్స్ కానీ GRSC కానీ వీళ్ళ క్లయింట్స్ చెప్పాలంటే వీళ్ళకి హ్యూజ్ ఆర్డర్స్ అయితే బిల్ అయితే ఉన్నాయి. ఈ 3 కంపెనీ PSU కంపెనీస్కి హ్యూజ్ ఆర్డర్స్ అయితే ఉన్నాయి. వీళ్ళకి షిప్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. ఈ వార్షిప్స్ కానీ సబ్మెరైన్స్ కానీ వీళ్ళు బిల్ చేయాలి. అండ్ వాళ్ళ క్లయింట్స్ మెరైన్ ఎలక్ట్రికల్ కాబట్టి డెఫినెట్గా వీళ్ళకి ఆర్డర్స్ వస్తాయి. నెక్స్ట్ అక్కడ నుంచి వీళ్ళకి డెఫినెట్గా రెవెన్యూస్ వస్తాయన్న దాంతోనే స్టాక్ అయితే ఇంకా పెరుగుతుంది. ఇప్పటికైతే మనం చూస్తే 500 crore ఆర్డర్ బుక్ అయితే ఉంది, కానీ ఇంకా చాలా పెరగబోతుంది ఆర్డర్స్. అందుకని ముందుగానే స్టాక్ అయితే ఇప్పుడే పెరుగుతుంది. వీళ్ళ క్లయింట్ బేస్ కూడా చాలా ఎక్కువ ఉంది. మంచి పెద్ద కంపెనీస్ అయితే వీళ్ళకి ఉన్నాయి. L&T షిప్ బిల్డింగ్ ఉన్నది, ఇంకా GE ఎనర్జీ పవర్ ఉంది. అండ్ ఇంకా పెద్ద క్లయింట్స్ అయితే వీళ్ళకి అయితే ఉన్నారు. రీసెంట్గా మనకి వచ్చింది న్యూస్ అయితే స్మాల్ క్యాప్ కంపెనీ వీళ్ళకి టాటా ప్రాజెక్ట్స్ నుంచి వీళ్ళకి 40 crore ఆర్డర్ అయితే వచ్చింది. మల్టీ బ్యాగర్ అవుతుంది అన్నట్లుగా ఒక పోస్ట్ అయితే వచ్చింది. అది స్క్రీన్ షాట్. ఇదిగో మెస్గాన్ డాక్స్ నుంచి 22.7 crore ఆర్డర్ బుక్ అయితే వచ్చింది. పెద్ద క్లయింట్స్ అయితే వీళ్ళకి చాలా బాగున్నారు. అండ్ ఫ్యూచర్లో కూడా ఈ బిజినెస్లో చాలా గ్రోత్ ఉందనే ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా ఉన్నాయి. మనం సెకండ్ కంపెనీకి వస్తే ఇది స్వాన్ ఎనర్జీ. ఈ స్టాక్ని కూడా నేను రీసెంట్గానే మొన్న బై చేశాను. ఈ స్టాక్ని అయితే ఇది కూడా రీసెంట్గా బాగా ర్యాలీ అయింది, కానీ ఇంకా ఇప్పుడు లాస్ట్ 1-2 days నుంచి కొంచెం బాగానే ఉంది చెప్పాలంటే, స్టేబుల్గా అయితే ఉంది. అండ్ ఈ స్టాక్ మిడ్ క్యాప్ కంపెనీ. అండ్ వీళ్ళ బిజినెస్ గురించి ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. ఇది ఇనిషియల్గా చెప్పాలంటే స్వాన్ ఎనర్జీ ఇది టెక్స్టైల్ బిజినెస్ కంపెనీ. ఇది గోయింకా గ్రూప్, ఇది చాలా పెద్ద గ్రూప్ మనకు చాలా తెలిసిందే. వాళ్ళ గ్రూప్ కంపెనీ టెక్స్టైల్ బిజినెస్ ఇది. కానీ ఈ కంపెనీ ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్లో ఉంది. చేంజెస్ అయితే చాలా జరుగుతున్నాయి. మెయిన్గా రీసెంట్గా రిలయన్స్ నావెల్, మన అనిల్ అంబానీ కంపెనీ రిలయన్స్ నావెల్ అయితే బై చేశారు. ఈ కంపెనీని చాలా చీప్గా బై చేశారు అంటున్నారు. అరౌండ్ 2000 crores అనుకుంటా. 2000 crores అయితే వీళ్ళు బై చేశారు. అండ్ ఆ కంపెనీకి చాలా హ్యూజ్ ఇప్పుడు అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆ కంపెనీ పైన. ఎందుకంటే గవర్నమెంట్ అయితే షిప్ బిల్డింగ్ ఆర్డర్స్ అయితే చాలా అయితే వస్తున్నాయి. అండ్ ఆల్రెడీ ఈ కంపెనీకి కెపాసిటీస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం GRSC చూసిన, కోచిన్ షిప్ యార్డ్, మెస్గాన్ డాక్స్, ఈ 3 కంపెనీస్తో కలిపిన అంత కెపాసిటీ అయితే ఆల్రెడీ వీళ్ళకి ఉంది. ఈ కంపెనీకి అయితే ఉంది రిలయన్స్ నావెల్కి. ఆల్రెడీ 11 షిప్స్ అయితే వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ అయితే చేస్తున్నారు. అండ్ రీసెంట్గానే వీళ్ళు బై చేశారు ఈ కంపెనీని అయితే. అండ్ ఈ రిలయన్స్ నావెల్ అనేది నెక్స్ట్ ఇంకా లిస్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. లిస్ట్ అయినప్పుడు ఈ కంపెనీకి స్వాన్ ఎనర్జీకి బాగా, అంటే స్వాన్ ఎనర్జీ షేర్కి మంచి లాభం అన్నట్లుగా హెడ్ లిస్ట్ అయితే చెప్తున్నారు. అండ్ మనకు తెలిసిందే ఈ షిప్ బిల్డింగ్ వీళ్ళకి ఆర్డర్స్ అయితే చాలా బాగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి ఈ స్వాన్ ఎనర్జీ పైన కూడా హ్యూజ్ బెట్ అయితే చేస్తున్నారు చాలా మంది అనలిస్టులు అయితే. రీసెంట్గానే QIP 3000 crores సంథింగ్ QIP అయితే లాంచ్ చేశారు. దానిలో క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్ కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్ కూడా అరౌండ్ 700 rupees ఆ రేంజ్లో అయితే బై చేశారు. ఇప్పుడు స్టాక్ ప్రైస్ కూడా అరౌండ్ 720 rupeesలో అయితే ట్రేడ్ అవుతుంది. కాబట్టి మనం వాల్యుయేషన్స్ ఇప్పుడు 70 PEలో అలా ట్రేడ్ అవుతుంది. కాబట్టి అయినా కూడా హ్యూజ్ ఆపర్చునిటీ ఉంది అన్న టాక్ అయితే ఉంది. దీని మీద కొంచెం మీరు ఫోకస్ చేయాలి డెఫినెట్గా. మనం వీళ్ళ బిజినెస్లో మనం చూసినప్పుడు టెక్స్టైల్ నుంచి 50% అయితే వీళ్ళకి రెవెన్యూస్ వస్తున్నట్లుగా చెప్తున్నారు. అండ్ ఇంకా ట్రాన్స్ఫర్మేషన్ అయితే చాలా జరగబోతుంది, అంటే చాలా చేంజెస్ అయితే జరుగుతున్నాయి. అండ్ వీళ్ళు రియల్ ఎస్టేట్లో కూడా వీళ్ళు ఉన్నారు. అండ్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ రీసెంట్గా ముంబైలో ఒకటి ఫినిష్ చేశారు. ఆ ప్రాజెక్ట్ నుంచి 1200 crores వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయనే టాక్ అయితే ఉంది. 12,000 crores వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నట్లుగా చెప్తున్నారు. అండ్ 12,000 crores అంటే ఇది మామూలు 20 crores మార్కెట్ క్యాప్ది. 12,000 crores వస్తుందంటే ఎక్స్పెక్టేషన్స్ మీరు చూడండి ఎంత రాబోతుందో. అండ్ అదే కాకుండా రియల్ ఎస్టేట్లో కాకుండా LNG కూడా వీళ్ళ బిజినెస్ అయితే ఉంది. LNG టెర్మినల్స్ కూడా వీళ్ళు బిల్డ్ చేశారు. అది యాక్చువల్లీ ఒకసారి చూడండి, డిలే ఇన్ LNG ప్రాజెక్ట్స్. ఇది 2022 మార్చ్లో అవ్వాల్సింది, అది డిలే అయ్యి అండ్ సైక్లోన్ వల్ల డిలే అయ్యి ఇప్పుడు కంప్లీట్ అయింది. వాటి రెవెన్యూస్ ఇంకా రాలేదు, స్టార్ట్ అవుతాయి, ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి. వాటి రెవెన్యూస్ కూడా వస్తే వీళ్ళ రెవెన్యూస్ టాప్ లైన్లో కానీ బాటమ్ లైన్లో కానీ పెరుగుతాయి. మనకి మెయిన్ థింగ్ మనకి రిలయన్స్ నావెల్ ఎక్వైజేషన్ చాలా చాలా పాజిటివ్.
అండ్ చాలా చీప్గా యాక్విజిషన్ చేశారు. అక్కడ నుంచి మనకి హ్యూజ్ రెవెన్యూస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనం చూస్తే రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ముంబైలో 12,000 crores వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది, ఒక ప్రాజెక్ట్ అయింది. అండ్ LNG ఇది కూడా టర్మినల్స్ ఫినిష్ అయ్యి ఇక్కడ నుంచి కూడా హ్యూజ్ రెవెన్యూస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. ఇవన్నీ చాలా చాలా పాజిటివ్ స్పాన్ ఎనర్జీ. సో దట్ అదే కాకుండా చెప్పాలంటే క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్ అయితే QIB ద్వారా వీళ్ళైతే ఇన్వెస్ట్ చేశారు అరౌండ్ 700 రూపీస్ ప్రైస్లోనే. కాబట్టి వాళ్ళపైన నాకు క్వాంట్ వాళ్ళ మీద కొంచెం నమ్మకం అయితే ఉంది. కంపెనీకి వస్తే రిఫెక్స్ ఇండస్ట్రీస్, ఈ షేర్ కూడా నేను రీసెంట్గానే డే బిఫోర్ ఎస్టర్డే నేను బై చేశాను. అండ్ మీకు పోస్ట్ కూడా పెట్టాను ఈ స్టాక్ని, అంటే నేను బై చేశాను అన్నట్లుగా 270 రూపీస్ ఆ ప్రైస్ ఆ రేంజ్లో అయితే నేను బై చేశాను. అండ్ ఈ స్టాక్ అది ఈరోజు 12%, 13% అయితే ర్యాలీ అయింది. అండ్ మెయిన్గా వీళ్ళ బిజినెస్ గురించి మనం చూద్దాం. అండ్ బిజినెస్ మనం చూస్తే వీళ్ళకి 4 verticals అయితే ఉన్నాయి. యాష్ అండ్ కోల్ హ్యాండ్లింగ్, దీని నుంచి వీళ్ళకి మేజర్ రెవెన్యూస్ అయితే వస్తున్నాయి. వీళ్ళ పవర్ కంపెనీస్కి, వీళ్ళ థర్మల్ పవర్ ప్లాంట్స్కి అయితే వీళ్ళు సప్లై చేస్తుంటారు, కోల్ ఇవి సప్లై చేస్తుంటారు. అండ్ యాష్ ఇవి కూడా రోడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వాటిలో కానీ ఇంకా వేరే సెక్టర్స్లో అయితే వీళ్ళు యూజ్ చేస్తారు అన్నట్లుగా చెప్తున్నారు. వీటి నుంచి వీళ్ళకి మేజర్ రెవెన్యూస్ అయితే వస్తున్నాయి. అంటే లాస్ట్ ఇయర్ వీళ్ళ కెపాసిటీస్ అయితే బాగా పెంచారు, కానీ కోల్ ప్రైజెస్ అయితే పడ్డాయి. దానివల్ల కొంచెం అంటే వీళ్ళ రెవెన్యూస్ అయితే కొంచెం తగ్గాయి. కానీ కోల్ ప్రైజెస్ అయితే మళ్ళీ పెరిగే ఛాన్సెస్ అయితే ఉంది, దానివల్ల వీళ్ళకి లాభపడే ఛాన్సెస్ అయితే ఉంది. నెక్స్ట్ మనం వర్టికల్ చూస్తే రిఫ్రిజిరెంట్ గ్యాసెస్, మన ఏసీస్లో కానీ వీటిలో గ్యాసెస్ ఉంటాయి చూడండి. ఇప్పుడు మనం యూజ్ చేసిన HFCs గ్యాస్ అయితే యూజ్ చేస్తున్నాము. ముందు CFCs ఉండేవి. CFCs వీటి వల్ల మన ఓజోన్ లేయర్ పాడవుతుందని చెప్పి మనకి HFCsగా మారాయి కదా. వాటిలో వీళ్ళు వర్క్ చేస్తున్న HFCs గ్యాసెస్ అయితే వీళ్ళు చేస్తుంటారు. ఇలా ఫ్రిడ్జెస్లో కానీ ఏసీస్లో కానీ. వోల్టాస్ వీళ్ళ క్లయింట్ వీళ్ళు చెప్పాలంటే. అలాగే వేరియస్ క్లయింట్స్ అయితే ఉన్నారు రిఫ్రిజిరెంట్ గ్యాసెస్లో. వన్ ఆఫ్ ద లీడింగ్ ప్లేయర్ వీళ్ళు చెప్పాలంటే. నెక్స్ట్ చెప్పాలంటే పవర్ ట్రేడింగ్లో కూడా వీళ్ళ ప్రజెంట్ ఒక వన్ ఆఫ్ ద బిజినెస్ వర్టికల్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ చెప్పాలంటే గ్రీన్ మొబిలిటీ అంటే వీళ్ళకి కార్స్ అయితే ఉన్నాయి, ఎలక్ట్రికల్ వెహికల్ కార్స్ అయితే ఉన్నాయి. అవి రీసెంట్గా వీళ్ళు చాలా పెంచబోతున్నారు వీళ్ళ కెపాసిటీస్, మీకు ఫర్దర్గా మీకు చూపిస్తాను. అండ్ వీళ్ళు మెయిన్గా బెంగళూరులో అండ్ ఇంకా కొన్ని ప్లేసెస్లో అయితే ప్రెజెన్స్ అయితే ఉంది. అండ్ దీనిలో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ కంపెనీస్కి కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ వేరే కంపెనీస్ కానీ వీళ్ళ క్యాబ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు ట్రాన్స్పోర్టేషన్ లాగా. దీని నుంచి కూడా మంచి రెవెన్యూస్ అయితే వస్తున్నాయి, ఇంకా ఎక్కువ వస్తాయన్న టాక్ అయితే ఉంది వీళ్ళకి. Rifex Group is planning to invest 240 crore to buy 2,000 electrical cars over the next 6 months. Currently it has 497 cars అయితే ఉన్నాయి. Third party office transportation services in Bangalore, Chennai, Hyderabad, Pune and New Delhi. Currently it is providing transportation services to 8 corporate clients in Bangalore and has just started services in Chennai with 41 e-cars. During FY25 it will enter Hyderabad, Pune, New Delhi. It is hoping to produce 10,000 cars in 3 years at INR 1,350 crores. ఈ సెక్టర్లో వీళ్ళకి గ్రోత్ అయితే చాలా నెక్స్ట్ రెవెన్యూస్ వస్తాయనే టాక్ అయితే ఉంది. ఈ 4 verticals కూడా మంచి గ్రోత్ ఉన్న వర్టికల్సే. అండ్ ఈ బిజినెస్లో కూడా మంచి గ్రోత్ ఉంది అన్నట్లుగా చెప్తున్నారు. ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ మనం చూస్తే కంపెనీ డబుల్ ద కెపాసిటీ ఆఫ్ యాష్ కలెక్షన్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ డిస్పోజల్ టు అకామిడేట్ లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ యాష్ అండ్ కోల్. కంపెనీ ఎంటరింగ్ 10 additional states to tap into new market. Company acquiring additional trucks, loaders and specialized vehicles to increase the fleet size. Company targeting coastal areas for coal trading operations in optimized logistical efficiency and reduce transportation costs. Company is planning to associate with large OEMs for bulk orders and further Tier 2 and Tier 3 studies. మెయిన్గా చెప్పాలంటే 4 verticals లో కూడా మంచి గ్రోత్ అయితే ఉండే ఛాన్సెస్ అయితే ఉంది. ఇక్కడ నుంచి వీళ్ళ టాప్ లైన్లో కానీ బాటమ్ లైన్లో కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నట్లుగా వీళ్ళ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్లో వీళ్ళ చెప్పారు, అనలిస్ట్లో చెప్పారు. వీళ్ళది ఫస్ట్ యాన్యువల్ కాల్ చెప్పాలి, ఫస్ట్ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ చెప్పాలంటే వీళ్ళది. ఓకే, చెప్పడం మర్చిపోయాను. ఈ కంపెనీ 2,400 రూపీస్ మార్కెట్ క్యాప్. ఇది స్మాల్ క్యాప్ కంపెనీ. గ్రో చేయడానికి చాలా స్కోప్ అయితే ఉంది. డెట్ టు ఈక్విటీ 0.46 కంఫర్టబుల్. ప్రమోటర్ ప్రైస్ 6.31 చాలా తక్కువే ఉంది. మనకి ఫండమెంటల్ వైజ్గా కూడా బాగానే ఉంది, అంత రిస్క్ అయితే నాకు కనబడట్లేదు. ఓవరాల్ లుక్స్ కంఫర్టబుల్. నెక్స్ట్ స్టాక్ మనం చూస్తే HPL ఎలక్ట్రిక్. నేను చెప్పాలంటే ఈ 3 స్టాక్స్ రీసెంట్గా బై చేశాను. ఇది HPL ఎలక్ట్రిక్ నేను 1 or 2 months బ్యాక్ అయితే నేను బై చేశాను, 2 months అనుకుంటా. నేను 380 రూపీస్లో అలా బై చేశాను. అండ్ ఆ స్టాక్ అక్కడి నుంచి పెరిగింది. అండ్ ఇంకా అంటే పెరిగే స్కోప్ అయితే ఉంది. ఫస్ట్ అంటే మెయిన్గా ఈరోజు నేను వీడియో అనుకోలేదు HPL గురించి, కానీ ఈరోజు 20% పెరిగేసరికి మళ్ళీ ఫోకస్ అయితే అంటే మళ్ళీ చెప్పాలనిపించింది HPL ఎలక్ట్రిక్ గురించి. మెయిన్గా ఈరోజు 20% పెరగడానికి మెయిన్ కారణం 2,100 crores ఆర్డర్ అయితే వచ్చింది. అది స్మాల్ క్యాప్ 3,000 మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీకి 2,100 crores ఆర్డర్ అయితే వచ్చింది. అండ్ ఆల్రెడీ వాళ్ళకి ఆర్డర్ బుక్ అయితే చాలా హ్యూజ్గా ఉంది. మళ్ళీ ఈ ఆర్డర్ కూడా రావడంతో స్టాక్ అయితే చాలా పెరుగుతుంది. ఒకసారి ఆ కంపెనీ ఏం చేస్తుందో మనం చూద్దాం. ఈ కంపెనీకి మెయిన్గా వీళ్ళకి ఆర్డర్స్ వస్తుంది ఎక్కడంటే స్మార్ట్ మీటర్స్ నుంచి అయితే ఆర్డర్స్ వస్తున్నాయి. మనకి రీసెంట్గా తెలిసిందే కదా, స్మార్ట్ మీటర్స్ అయితే మన ఇండియాలో మనకి
ఇంకా ఇన్స్టాలేషన్ చేయాలని చెప్పి గవర్నమెంట్ అయితే ప్లాన్ చేస్తుంది. వీటిపైన వీళ్ళకి ఆర్డర్స్ అయితే ఆల్రెడీ హ్యూజ్ 2000 crore ఆర్డర్ బుక్ అయితే ఆల్రెడీ ఉంది. వీళ్ళ కెపాసిటీస్ అయితే బాగా పెంచారు. మళ్ళీ ఈ రోజు ఇంకొక 2000 crore ఆర్డర్ బుక్ అయితే వచ్చింది. టోటల్ 4000 crore పైన అయితే ఆర్డర్ బుక్ అయితే ఉంది. ప్రెసెంట్ మనం చూస్తే 3000 crore మార్కెట్ క్యాప్ కంపెనీకి 4000 crore మార్కెట్ క్యాప్ అయితే ఉంది. వీళ్ళ రీసెంట్ కాన్ కాల్ మనం చూసినప్పుడు కంపెనీకి హ్యాస్ అ స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ 2000 crores అండ్ వీళ్ళది 20-25% రెవెన్యూ గ్రోత్ అయితే ఉండబోతుంది. నెక్స్ట్ 3 to 4 years అయితే ఉంటుంది. అండ్ ఎక్స్పెక్టెడ్ రెవెన్యూ 18,000 crores FY25కి అండ్ ఎక్స్పెక్ట్స్ 1000 to 2000 crore ఆర్డర్స్ వచ్చి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి ఈ రోజు 2000 crores అయితే ఆర్డర్ అయితే వచ్చింది. అండ్ టార్గెట్స్ 25 crore meters. Company has a target of 25,000 crore meters of government project to execute 5 to 6 years. ఈ లాంగ్ టర్మ్ లో ఈ అంటే మన అందరికీ స్మార్ట్ మీటర్స్ రావాలంటే డెఫినెట్ గా చాలా టైం పడుతుంది. కాబట్టి 5 to 6 years లో కంపెనీ గ్రోత్ అయితే కన్సిస్టెంట్ గా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. వీళ్ళు స్మార్ట్ మీటర్సే కాదు, వైర్స్ అండ్ కేబుల్స్ లో కూడా వీళ్ళ ప్రెసెన్స్ అయితే ఉంది. వైర్స్ అండ్ కేబుల్స్ కూడా డెఫినెట్ గా మంచి గ్రోత్ ఉన్న బిజినెస్ వీళ్ళది. ఒకవేళ స్మార్ట్ మీటర్స్ లో ఏదైనా జరిగినా కూడా ఈ కంపెనీ గ్రోత్ అయితే అయిపోదు, అంటే అంత పడిపోదు కంపెనీ. వైర్స్ అండ్ కేబుల్స్ అండ్ ఇంకా వేరే ప్రొడక్ట్స్ అయితే వీళ్ళకి ఎలక్ట్రికల్ ప్రొడక్ట్స్ అయితే వీళ్ళకైతే ఉన్నాయి. కాబట్టి ఓవరాల్ గా చూసినప్పుడు కంపెనీ అయితే నాకు ఫండమెంటలీ వైజ్ కానీ అన్ని ఓవరాల్ మనం చూసినా కూడా స్టాక్ అయితే నాకు బాగానే అనిపిస్తుంది. హెచ్పిఎల్ ఎలక్ట్రిక్. లాస్ట్ స్టాక్ 5th స్టాక్ మనం చూస్తే జీపీటీ ఇన్ఫ్రా. లాస్ట్ స్టాక్ అని చెప్పి దీనిలో కెపాసిటీ అంత ఉంది అనుకోద్దు. అన్ని కంపెనీస్కి 5 కంపెనీస్ కూడా ఈక్వల్గా అనుకుంటున్నాను నేను. అండ్ మార్కెట్ క్యాప్ 2200 crores, స్మాల్ క్యాప్ కంపెనీ. మెయిన్గా వీళ్ళ బిజినెస్ రైల్వేస్లో అయితే ఉంది. మనకు రీసెంట్గా మనకు తెలిసిందే రైల్వే సెక్టర్స్కి మన ఆర్వీఎన్ఎల్ చూసిన ఆర్డర్స్ చూస్తుంటే కంటిన్యూస్గా ఆర్డర్స్ వస్తున్నాయి. మనం చెప్పాను ఆల్రెడీ రైల్వే సెగ్మెంట్లో మనకు అంటే ఆపర్చునిటీ ఉంది. వీళ్ళకి కూడా కంటిన్యూస్గా ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. వీళ్ళ ఆర్వీఎన్ఎల్ నుంచి వీళ్ళకి ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. ఆర్వీఎన్ఎల్కి ఆర్డర్స్ వచ్చినప్పుడు ఆర్డర్స్ అయితే వీళ్ళకి డెఫినెట్గా వీళ్ళకి రావాలి. మనం ఫండమెంటల్స్ మనం చూసినప్పుడు స్టాక్ పీఈ ఇప్పుడు 40లో ట్రేడ్ అవుతుంది. పర్లేదు, అంటే నాకు ఈ పీఈ కూడా నాకు రీజనబుల్ అనిపిస్తుంది. ఆర్ఓఈ కంఫర్టబుల్. డెట్ టు ఈక్విటీ 0.64. ప్రమోటర్ ప్లస్ 68% అయితే ఉంది. కానీ అంటే వీళ్ళ క్యాపిటల్ కోసం వీళ్ళ ఇప్పుడు ఆర్డర్ బుక్ అయితే హ్యూజ్ ఆర్డర్ బుక్ ఉంది. కాబట్టి వీళ్ళ కెపాసిటీస్ అయితే పెంచడానికి వీళ్ళ ఫండ్ రైజ్ చేయడం కానీ ఇలాంటి ప్లెడ్జ్ చేయడం కానీ ఇలా చేస్తున్నారు. అన్ని కంపెనీస్ కూడా జరుగుతున్నాయి. అది పెద్ద అంటే స్మాల్ రెడ్ ఫ్లాగ్. కానీ మన గ్రోత్ అయితే అబ్నార్మల్ గ్రోత్ ఉంది. కాబట్టి అంటే ఈ మనీ మొత్తం మళ్ళీ వర్కింగ్ క్యాపిటల్ పెడతారు. కాబట్టి మనకి రెవెన్యూస్ కానీ ఇవి పెరుగుతాయి. సో దట్ మనకు కంఫర్టబుల్గా ఫీల్ అవచ్చు. డెట్ ఈక్విటీ పర్లేదు, రీజనబుల్గా అయితే ఉంది. లేటెస్ట్గా మనం చూస్తే ఇప్పుడు వీళ్ళ ఆర్డర్స్ కంటిన్యూస్గా చిన్న ఆర్డర్స్ అయితే వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు టోటల్గా మనం చూస్తే నియర్లీ 4000 crores దాకా ఉంది. 3672. తర్వాత చిన్న ఆర్డర్స్ కూడా యాడ్ అయ్యాయో నాకు తెలియదు. మొత్తం నియర్లీ 4000 crores దాకా ఆర్డర్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా FY25లో 700 crores దాకా ఆర్డర్స్ అయితే వస్తాయన్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళ రీసెంట్ కాన్ కాల్లో వీళ్ళు ఏం చెప్తున్నారు మనం చూసినప్పుడు వీళ్ళ రెవెన్యూ గ్రోత్ 20-22% రేంజ్ లో నెక్స్ట్ 3 years లో ఉండబోతుంది. అండ్ వీళ్ళ ఆర్డర్ బుక్ అప్పట్లో చెప్పింది 3999 crores ఉంది. ఇంకా పెరిగింది ఇప్పుడు చెప్పాలంటే. వీళ్ళ ఎబిటా మార్జిన్స్ 12-13% మెయింటైన్ చేస్తారు. అండ్ అవుట్ సైడ్ ఇండియా వీళ్ళ ప్రెసెన్స్ 2-3% అది కూడా పెరుగుతుంది. 7-8% గా పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు కంటిన్యూస్ బిడ్ చేస్తున్నారు వేరే ప్రాజెక్ట్స్ కి. 900-1000 crores అంటే ఆర్డర్స్ కి అయితే వీళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేస్తున్నారు, బిడ్ చేస్తున్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. ఓవరాల్ గా ఈ రైల్వే సెగ్మెంట్ లో వీళ్ళ గ్రోత్ అయితే ఉండబోతుంది. ఇవి 5 స్టాక్స్ చెప్పాలంటే దీనిలో 4 స్టాక్స్ అన్ని అరౌండ్ 2000 crore మార్కెట్ క్యాప్, 2000-3000 crore మార్కెట్ క్యాప్ కంపెనీస్. అండ్ ఒకటి స్వాన్ ఎనర్జీ మాత్రమే ఒక మిడ్ క్యాప్ కంపెనీ 20,000 మార్కెట్ క్యాప్ అయితే ఉంది. అన్ని కూడా అంటే బిజినెస్ లో హ్యూజ్ ఆపర్చునిటీ అయితే ఉంది. ఇక్కడ నుంచి కంపెనీ మార్కెట్ క్యాప్స్ అయితే బాగా పెరిగే ఛాన్సెస్ అయితే ఉంది. మార్కెట్ క్యాప్ మెయిన్గా చెప్పాలంటే, నేను స్టాక్ ప్రైస్ గురించి చెప్పట్లేదు. అండ్ మెయిన్ చిన్న కంపెనీ నుంచి పెద్ద కంపెనీగా మారే ఛాన్సెస్ అయితే నాకు కనబడుతుంది. ఓకే, వీడియో లెంత్ అయితే చాలా ఎక్కువైపోయింది. నేను చెప్పడానికి కలిసిపోతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియోని అయితే నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మన టెలిగ్రామ్ ఛానల్ ఇంకా ఎవరైనా యాడ్ అంటే జాయిన్ కాకుండా ఉంటే టెలిగ్రామ్ ఛానల్ ఈ రోజే నేను ఓపెన్ చేశాను. ఈరోజు మార్నింగే, అదే ఈరోజు మార్నింగ్ అంటే వీడియోలో పెట్టాను కదా. అందరూ మన సబ్స్క్రైబర్స్ అయితే యాడ్ అవుతూ వస్తున్నారు. ఇంకా ఎవరైనా జాయిన్ కాకుండా ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు క్విక్ అప్డేట్స్ ఏమైనా నేను స్టాక్స్ గురించి కానీ ఏమైనా రీసెంట్గా నేను చేసే యాక్టివిటీస్ కానీ మన స్టాక్ మార్కెట్ గురించి ఫాస్ట్ అప్డేట్స్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో తీస్తుంటాను. సో దట్ మన సబ్స్క్రైబర్స్కి అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. సో దట్ ఈ వీడియో ఇంకా ఫర్దర్ ఇంకా వ్యూస్ అయితే పెరుగుతుంటాయి కదా. ఈ ఛానల్ మనది, మనం కలిసి ట్రావెల్ చేద్దాం అండ్ స్టాక్ మార్కెట్లో బాగా సంపాదిద్దాం.